అప్పల్రాజు ఖబర్దార్ నీ లీలలు అందరికీ ఎరికే అల్లుడు ట్యాక్స్ నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఏపీ టీపీసీ చైర్మన్ బత్స బాబురావు మాజీ మంత్రిపై విరుచుకుపడ్డారు. నీ లీలలు అందరికీ తెలుసని, నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు తగిన శాస్తి చెప్తామని అప్పల్రాజు ఖబర్దార్ అని అల్లుడు ట్యాక్స్ను ఎక్కడైనా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధపడతామని పలాస వ్యాపారాలతో అల్లుడుకు సంబంధం ఏంటని ఎంపీటీసీ చైర్మన్ పజ్జలో బాబురావు అన్నారు. ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇసుక, మట్టి, కంకర, మద్యం దందాలను నిరూపించగలవా అని ప్రశ్నించారు. మద్యం క్వార్టర్పై 10 రూపాయలు అదనపు వసూలు అంటున్నారని, మేము 2 బృందాలుగా పరిశీలిద్దామని, ఎక్కడైనా అలా జరుగుతుంటే వారిపై చర్యలు తీసుకుందామన్నారు. ఏ వ్యాపారంలోనైనా తప్పు జరిగితే సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పడానికి నీవు ఎవరిని ప్రశ్నించారు? తప్పు జరిగితే పట్టుకుని కేసులు పెట్టించుకో అని సవాల్ విసిరారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వైద్యుడు పేదలకు అందాల్సిన రేషన్ తెల్లకార్డు ద్వారా రేషన్ సరుకులు తీసుకున్న దొంగవు నీవు, అందరికీ నీతులు చెబుతావని మండిపడ్డారు. పలాసలో డంప్ చేసిన ఇసుక అంతా నీవు అమ్ముకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కంకర అమ్ముకొని బోడిగుండులను చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రతిసారి అల్లుడు ట్యాక్స్ అంటే మేము కూడా నీ భార్య ట్యాక్స్ అని అనగలమన్నారు. వీసీకి ఉన్న వ్యాపారాలు చూసుకోవడానికే సమయం సరిపోదనే సంగతి నీకు తెలుసా అని ప్రశ్నించారు. గౌతు కుటుంబానికి పలాసలో గుత్తగా కట్టిన ఇల్లు తప్ప మరొక ఆస్తి లేదన్నారు. అప్పల్రాజు తెల్లకార్డు ద్వారానే రాజా లాడ్జీ కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. వీసీ గ్లో సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే ఇటువంటి ట్యాక్స్ తీసుకోవడం తెలియదన్నారు. అప్పల్రాజు పాలనలో ఎంఐజా లేఅవుట్లో ఎకరాలు ఆస్తి కొట్టేయడం, వ్యాపారుల వద్ద ట్యాక్స్ వసూలు చేయడం అందరికీ తెలిసిందే అన్నారు. 2019లో అల్లుడు ట్యాక్స్ పాట పాడి సెక్షన్ అయ్యాయని, 2025లో కూడా అదే పాట పాడి సెక్షన్ కావాలని చూస్తున్నావని, గతంలో కంటే మరింత పరాభావం ఎదుర్కొంటున్నానని హెచ్చరించారు. నీ పాలనలో సాగునీరు, త్రాగునీరు అందివ్వలేకపోయారని, ఒక ఆడపిల్ల ఎమ్మెల్యే అయిన తర్వాత పలాస ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంటే ఓర్వలేక పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. వ్యాపారులు తప్పు చేసి వారిపై కేసులు కట్టించి శిక్షించు, అంతేకాని వీసీ గౌతు కుటుంబంపై నిందలు వేస్తే దానికి తాము ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా అప్పల్రాజుపై పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లా శ్రీనివాసరావు, లొడగల కామేశ్వరరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, చిన్ని, సవర రాంబాబు, యవ్వారి మోహన్ రావు, పైలా చక్రధర్, గురటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్య, ఇంకా గత ఎలక్షన్ ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాడు, నీవు అధికార పక్షంలో ఉన్నప్పుడు అల్లుడు ట్యాక్స్ అన్నీ దీనిగా ఒక పాటగా తీసుకెళ్ళావు. ఆ అల్లుడు ట్యాక్స్ అన్నప్పుడు పరాభం ఏడు జరిగిందో ఒకసారి ఆలోచించుకో. అల్లుడు ట్యాక్స్ పరాభం రేపు ఇలాగే ఉంటుంది. ఇప్పటికే 41 సిల్వర్ మెజార్టీతో అల్లుడు ట్యాక్స్ అన్నందుకు ప్రజలు గౌతు సిరీసమ్మ గెలిపించారు. ఒక్కసారి అర్థం చేసుకో. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, ప్రజలు హర్షిస్తారు. నీ రాజకీయ ఉనికి గురుండి ఏదో మాట్లాడేస్తారంట కాదు, వాళ్ళకి ఏం కర్మండి. ట్యాక్సీ గురుండి మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళకి సరిపెట్టుకుంటే చాలు. ఎక్కడైనా ఒక్క రూపాయి ఆయన తీసుకున్నాడు చూపించగలరా? మాట్లాడితే ఆయనకి ఏంటి సంబంధం? దీనికి దానికి, వ్యాపారాలకి దీనికి, రాజకీయం దానికి సైడ్ సంబంధం? ఆయన వ్యాపారము, ఆయన చూసుకుంటున్నారు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడయ్యా. అభివృద్ధి చూసి వారవలేకపోతున్నావు. ఎలాగంటే 5 సంవత్సరంలో క్యాబినెట్ మంత్రిగా నేను చేయలేకపోయాను. ఓ సంవత్సరంలో మేడం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల మీద చేస్తున్నారంటే ప్రజలు రేపు నీకు తిరగనివ్వరు. ఎలాగ నీ వెయిట్ చేసావు క్యాబినెట్ మంత్రి కానీ. ఆ అమ్మ అతి చిన్న వయసులో మొదట మహిళా శాసనసభ్యులు అయ్యి మంత్రి కూడా కారు. ఒక శాసనసభ్యులుగా ఎన్ని కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే వారవలేవు ఇద్యా. నీ రాజు మాత్రం మానుకొని ట్యాక్సులకి దీనికి సంబంధం ఏంటండి? ఈ వ్యాపారాలకి ఆయనకి సంబంధం ఏంటండి? ఎవరు చేసుకుంటే వాళ్ళు చేస్తుంటారు. తర్వాత ఈ దేని మీద మిత్రులు చెప్పిన దేని మీద ₹1 ఆయన తీసుకున్నట్టు మీరు చెప్పండి. దేనికైనా సిద్ధం. పార్టీ పరంగా అందరం కూడా సిద్ధపడతాం. మేము ₹1 డీసీ గారు ఈ రూపంలో తీసుకున్నారు, లేదా గౌత్ ఫ్యామిలీ తీసుకున్నారని మీరు ఎక్కడైనా చూపించగలరా? చెప్పగలరా? ₹10 పెట్టిన వాళ్ళే కానీ ₹10 ఆయన ఆశించిన వాళ్ళు కాదు. అందుకనే గతసారి కూడా అల్లుడు ట్యాక్స్ మనకి ఏంటి పరాభం జరిగిందో అంతకన్నా ఇంకా మన అంత దీంతోనైంది. ఇప్పుడు తాను 50,000 పైచీలకు మెజార్టీతో వెళ్ళిపోతారు. ఇలాగ నువ్వు వెళ్తే ఇంకా 60,000కు వెళ్ళిపోతారు. అభివృద్ధి చేసి అభివృద్ధి గురించి మాట్లాడు. ఇక్కడ ఇదిగో ఇది జరగలేదు మీరు అన్నారు, చేయమని చెప్పయ్యా. ప్రజలు హర్షిస్తారు. రేపు నిన్ను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నావు. అభివృద్ధి గురించి
మార్గాలు చూపించు, ఇదిగో ఇక్కడ ఇది ఉంది లోపం సరి చెయ్యండి లేదా చెయ్యండి అంటే ఓకే, దాన్ని స్వాగతిస్తాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు చేస్తారు. ఆ విధంగా ఉండాలని మేము హితవు చెప్తున్నాం. ఇక మీదటైనా సరైన మార్గంలో వెళ్ళాలని మేము హితవు చెప్తున్నాం. అది ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు సీనియర్ అప్పలరాజు గారు గతంలో 2019లో ఏదైతే పాట పాడి సక్సెస్ అయ్యాడో అల్లుడు ట్యాక్స్, లోకల్ ట్యాక్స్, జిఎస్టీ అని చెప్పేసి అదే పాట మళ్ళీ ఈ 2025లో కూడా అతను అది ఆ రోజు నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఈరోజు కూడా అదే మాటని ప్రజల్లోకి తీసుకెళ్తాను, సక్సెస్ అవుతానని ఆ మార్గాన్ని అతను ఎంచుకున్నట్టు కనబడుతుంది. నువ్వు 2019లో అదే వరవడిని ప్రదర్శించి ప్రజలను మోసం చేసేవని ప్రజలు తెలుసుకొని 2024లో మీకు ఘోర పరాభం మూటగొట్టుకున్నావు. ఇది తప్పు, ప్రజలకు తప్పుతో పట్టించాడు ఈయన. ఆ కుటుంబం ఎక్కడ అవినీతి చేయలేదు. ఈ రోజు వరకు పలాసలో శివాజీ గారి ఫ్యామిలీకి గౌతు కుటుంబానికి సెంటు భూమి లేదు. అదే అక్రమాలు చేస్తుంటే ఎన్నో ఆస్తులు సంపాదించుకోవాలి. మీరు 7 వెనకాలు వచ్చారు. ఇక్కడ మీకు ఒక ఇల్లు ఉంది, మీకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆవిడ మొన్న మీరు ఇల్లు లేకుండా అద్దెకుంటామన్నా సరే అద్దెకి ఇల్లు ఇవ్వకుండా చేశారు మీరు. కాబట్టి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వలస వస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు 30 సంవత్సరాలు బట్టి ఈ కాన్స్టిట్యున్సీలోనే, సోంపేట కాన్స్టిట్యున్సీ, పలస కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు చేశారు. వలస వస్తున్నారని మీరు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆవిడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఒక్క ఆస్తి తప్పితే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు పలాస నియోజకవర్గంలో. మీరు ఇవాళ అవినీతి మార్గంలో ఏదో వ్యాపారాలు చేస్తే మనం చాలామందిమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, వైన్ షాపుల వ్యాపారం చేస్తున్నాము. వ్యాపారం మేము చేస్తున్నాము. వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో ఏమైనా తప్పులు చేస్తుంటే అది వ్యక్తిగతంగా మాకు అనుకరిస్తుంది. పార్టీకి, వీసీ గారికి, శ్రీశంకి, శివాజీ గారికి సంబంధం లేదు. తప్పు వ్యక్తిగతంగా ఎవరు చేసినా, జీడి వ్యాపారి తప్పు చేసినా జీడి వ్యాపారికి మనం ఏ కంపెనీ వాడు చేసినా ఆ కంపెనీ వాడికి చెప్పండి. రియల్ ఎస్టేట్ వాడు ఒకటి చేస్తే రియల్ ఎస్టేట్ వాడికి చెప్పండి. వైన్ షాప్ వాడు ఒకటి చేస్తే వైన్ షాప్ వాడికి చెప్పండి. వైన్ షాప్లో తప్పులు జరిగినా జరగకపోయినా మీరు దీన్ని నింద ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు మా షాప్ ఒకటి రైడ్ చేయడం జరిగింది. ఆవిడ అడ్డుమని చెప్పలేదే, అది మా షాపు, మా అనుచోడి షాపు, దాన్ని ఫైన్ రాయకండి అని చెప్పలేదే. తప్పు జరిగితే ఫైన్ కట్టించారు వాళ్ళు. అంత పారదర్శకంగా మా నాయకులు అది చేస్తున్నారు. మీరు మీ ఉనికి కోసం మళ్ళీ మీరు చెబుతున్నారు తప్పితే మిమ్మల్ని ఒకసారి నమ్మారు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని నమ్మారు. నమ్మి మోసపోయామని తెలుసుకొని రెట్టింపు మెజార్టీతో మిమ్మల్ని వాడగొట్టారు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని మంచి సూచనలు సలహాలు తీసుకోండి. మీరు తాగునీరు, సాగునీరు ఈ రెండు మీరు తేలైపోయారు. ఒక మినిస్టర్గా ఉండి ఆవిడ సీజన్కి ముందే సాగునీరు తెచ్చారు. అచ్చెన్నాయుడు గారు అడ్డేస్తున్నారని చెప్పారు. మీ గవర్నమెంట్లో మీకు చేత కాక అచ్చెన్నాయుడు గారు అడ్డేయడం ఏంటి? అపోజిషన్లో మీరు తేలైపోయారు. ఒక ఆడపిల్ల ఎమ్మెల్యే అయినా సాగునీరు తెచ్చారు. తాగునీరు కూడా నీవేళ కొలాయి కనెక్షన్స్ మున్సిపాలిటీలో మీరు వారానికి ఒకసారి ఇచ్చిన అతిగతి లేదు. ఇవాళ ప్రతి ఇంటికి కూడా కొలాయి కనెక్షన్ ఆవిడ చేసి పెట్టారు. అలాగే మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. డయాలసిస్ అనేది ఇక్కడ కేంద్రం అనేది శివాజీ గారు కామినేని శ్రీనివాసరావు గారితో గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేయించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితోనే అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ స్థల సమీకరణ చేయడం జరిగింది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని దాని మీ ఏమంలో మీరు కట్టించారు. మేము ఒప్పుకుంటున్నాం, మీ టైంలోనే కట్టించారు. కానీ ఒక ఎక్విప్మెంట్ కూడా మీరు తేలైపోయారు. ఇక్కడ డయాలసిస్ యూనిట్లనే అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టారు. అదనంగా మీరు ఏం చేసిందేం లేదు. కానీ మీరు ఒక డాక్టర్గా మీకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు. మీరు చేయలేని పని మా వీసీ గారు అతని స్నేహితుల్ని, విదేశాల్లో ఉన్న స్నేహితుల్ని తెప్పించి అదనంగా తన సొంత ఖర్చులతో కొన్ని డయాలసిస్ యూనిట్లని అక్కడ పెట్టారని మీరు వస్తే మీకు రుజువులతో సాక్ష్యాలతో చూపిస్తాం. మేము పెట్టడమే తెలుసా కుటుంబానికి. గ్లో సంస్థ ద్వారాగా అనేకమైన కార్యక్రమాలు చేశారు. రండి మీరు చర్చకి. నిజంగా మీరు అవినీతి కానీ అంటే ఎక్కడైనా ఎక్సెస్ ఎంఆర్పీ కంటే ఎక్సెస్ అమ్మకాలు ఏమైనా జరుగుంటే మీరు పిన్ టు పిన్ ఇంత నేనై ఉంటే ఇంత తీసుకోవచ్చు కావాలా, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే ఏంటి బాగోయేది కావాలా, నాకైతే ఇంత వచ్చులు కావాలా, ఒక బాటిల్కి ఎంత అయితే 100 బాటిల్కి ఎంత, ఈ క్యాల్కులేషన్ బాగానే చెప్పారు. అందులో వాస్తవం ఆరోపణలు చేయడం ఈజీ. వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనేది నిరూపణ చేయండి. అది అతనికి అంటగట్టకండి.
వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మేము చెప్పాను ముందే, అనేక మంది అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నాము. అది వ్యక్తిగతంగా ఎవరు చేస్తే వాడు శిక్షించండి. కాబట్టి దయవుంచి మీరు ఎలాంటి ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకోటి చెప్పారు, రోడ్లు వేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ మాత్రం కూటమి ప్రభుత్వం. అయ్యా నీకేం చేదవలేదు? 22 మంది ఎంపీలను ఇస్తే అక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నావు. మీకు మీ గవర్నమెంట్కి మీ అధినాయకుడికి ఎందుకు చేదవలేదు? అంటకాగారు కదా జైలుకి వెళ్ళకుండా ఉండడానికి. అప్పుడేం చేయించలేకపోయారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధితో అభివృద్ధికి సహకరించండి, సూచనలు సలహాలు చేయండి. ఇలా తప్పుడివి మళ్ళీ ఇంకోసారి వీసీ గారికి నిరాధారమైన ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం డాక్టర్ గారు. సెలవు. సోదరులకు అలాగే ముఖ్య నాయకులకు అందరికీ కూడా నమస్కారములు. ప్రశాంతంగా ఉండే పలాసని మళ్ళీ గత 5 సంవత్సరాలు ఎలాగైతే అబద్ధాలు చెప్పుకొని ప్రజల్ని మోసం చేశారో అదే ధోరణిలో ఈరోజు మళ్ళీ మాజీ మంత్రి డాక్టర్ సి అప్పలరాజు గారు వ్యవహార శైలి స్టార్ట్ చేశారు. దానికి ఉదాహరణ ఏదైతే మనం పాత పద్ధతి పాత రకంగా ఏదైతే గౌతు కుటుంబాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి ఏదైతే గత 5 సంవత్సరాలు స్టార్ట్ చేశారో ఈరోజు మళ్ళీ అదే ధోరణిలో శ్రీధర్ అప్పలరాజు వెళ్ళడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. గత 2014-19 చూసుకుంటే జీడిపిక్కల మీద జీడిపప్పు మీద 10 రూపాయలు ట్యాక్స్ అని చెప్పి అల్లు ట్యాక్స్ అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడారు. దాని తర్వాత 2019-24 ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా చేసి కనీసం ఒక్కరితోనైనా సరే ఒక పైసా ఇప్పించామని చెప్పి చెప్పగలిసావా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు పలాస కాశీబుగ్గల వైన్ షాపులు ఉన్నాయి. పలాస కాన్స్టిట్యున్సీలో 22 షాపులు ఉన్నాయి. దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్మి అది మళ్ళీ అల్లు ట్యాక్స్ అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన పాత పద్ధతిలోనే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏవయ్యా అప్పలరాజు, నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? అసలు నీకు మతి ఉందా? ఈ రోజుకి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ పలాస కాన్స్టిట్యున్సీలో కానీ గౌతు ఫ్యామిలీకి కానీ గౌతు ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళ తాలూకా ముఖ్యులకి కానీ ఎవరికైనా ఎక్కడైనా సరే వైన్ షాప్ ఉందా? లేదు ఆయన బినామీ పేర్ల మీద ఏమైనా వైన్ షాపులు ఉన్నాయా? ఏ రకంగా ఆయనకి 10 రూపాయలు ఈరోజు నువ్వు ఇచ్చారని చెప్పి నువ్వు అభియోగాలు చేస్తున్నావు? మెతుండి మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఏ షాపు నుంచి ఎవరు ఎంత ఇచ్చారు నువ్వేదో చెప్పగలవా? ఏ రోజైనా 1 రూపాయి వాళ్ళకి వెళ్ళిందని నువ్వు నిరూపించగలవా? దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము అప్పలరాజు గారిని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈసారి పద్ధతి మార్చుకోకపోతే మా స్టైల్లో మేము కూడా వెళ్ళవలసి వస్తుంది. ఒక గౌరవ్ ఫ్యామిలీకి ఆ రోజు నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు. ఈరోజు మళ్ళీ అదే పద్ధతిలో అల్లు ట్యాక్స్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏది వైన్ షాప్లో వెళ్ళిందే, లేదంటే ఏదైనా కిరాణా షాప్లో వెళ్ళిందే, గోల్డ్ షాప్లో వెళ్ళిందే, ఏ షాప్లో వెళ్ళింది చెప్పు ఒకసారి. నువ్వు దానికి ప్రూఫ్ చూపించు. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో షాపుల మీద వచ్చే డబ్బులు కాన్స్టిట్యున్సీలో నెలకి 12 లక్షలు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. 12 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నావు. సంవత్సరానికి 60 లక్షల రూపాయలు 60 కోట్లు ఎమ్మెల్యేకి వెళ్తుందని చెప్పి మాట్లాడుతున్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు పలాసలో ఉన్న షాపులు నువ్వు రన్ చేయగలవా? వాళ్ళు స్వచ్ఛందంగా నువ్వు 12 కోట్లు ఎలాగంటున్నావు కదా, నువ్వు ఎంత ఇస్తావు చెప్పాలి. గుడ్ విల్ షాపులు ఎవరు రెడీగా ఉన్నారు, నువ్వు రన్ చేసుకో. నీకు ఇంకా ప్రజల్లో సింపతి కావాలనుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రేటుకి 1 రూపాయలు తగ్గించమ్ము, నీకు ఇంకా సింపతి పెరుగుతుంది. నీకు ఆ ధైర్యం ఉందా? చేస్తావా? చేయించు. మేము వాళ్ళతో మాట్లాడతాం, ఆ లైసెన్స్ దారులతో మాట్లాడతాం, నీకు షాపులు ఇప్పిస్తాం. నీకు ధైర్యం ఉంటే చెయ్యి వ్యాపారం. అంతేగాని ప్రతిసారి కూడా నీకేదో నోరు ఉంది ఎదురుగా మైకిల్ కనిపించేటప్పటికి పూనకు వచ్చి మాట్లాడితే మాత్రం ఈసారి ఊరుకునే పరిస్థితి లేదు.
అలాగే కంకర గురించి మాట్లాడుతున్నావు, మట్టి గురించి మాట్లాడుతున్నావు. నీవు మెయిన్ రోడ్ మీద ఉన్నావు కదా, ఏ లారీ ఎక్కడికి వెళ్తుంది, ఏ ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తుంది, ఒక నెంబర్ అని చెప్పగలవా? చెప్పు. ఒక వీడియో తీయించు, దాని మీద కంప్లైంట్ పెట్టు, దాని మీద ఇంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, లేదంటే పలానా వ్యక్తికి వెళ్తుందని చెప్పి ఆ ట్రాక్టర్ వాళ్ళతో చెప్పించు, లేదా ఆ ట్రిప్పర్ వాళ్ళతో చెప్పించు, లేదంటే ఆ జేసీబీ వాళ్ళతో చెప్పించు, లేదా అక్కడ వేసుకున్న రైతులతో చెప్పించు, లేదంటే వ్యాపారం చేసే వాళ్ళతో చెప్పించు. ఎటువంటిది లేకుండా నీకు ఇష్టాసారం మాట్లాడడం ఏంటయ్యా? రాష్ట్రం అంతా గురించి మాట్లాడుతున్నావు. పచ్చగా ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. ఈరోజు మీ నాయకులు, అధినాయకులు, వాళ్ళతో పాటు ఉండే ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్లో ఉండే అధికారులకి ఈరోజు జైల్లో పెడుతుంటే అది చూసి ఇక్కడ అధిక డెవలప్ చూసి వారం లేక ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? గత 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి? మందుల మీద నీకు ఇష్టం వచ్చినట్టు వేసావు ట్యాక్సులు. ప్రతిదీ ఎక్కడ వ్యాపారం చేసుకుంటే అక్కడ నీ కమిషన్లు కావాలి. లేదు ఎంఐజీ లేఅవుట్కి 150 ఎకరాలు ల్యాండ్ ఇస్తే దాంట్లో నీ కమిషన్లు కావాలి. నువ్వు పడ్డావు అలవాట్లు, కమిషన్లు అలవాట్లు పడ్డావు. ఈరోజు మా వీసీ గారు ఉన్నారు, ఆయనకున్న వ్యాపారాలు చూసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు, వాళ్ళకుండే ఆస్తులు కాపాడడానికి ఆయన టైం సరిపోవట్లేదు. ఏంటయ్యా పలాసలో ఇచ్చేది? పలాసలో ఏ రోజైనా ఎవరి దగ్గర ₹1 తీసుకుంది గౌత్ ఫ్యామిలీ అని చెప్పి ఎవరి దగ్గరైనా నిరూపించగలవా? ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా తీసుకున్నది గౌత్ ఫ్యామిలీ అని చెప్పి నిరూపించగలవా? రుజువు చేయించు. అంతేగాని ఇలాంటి దారిలో మాత్రం ముందుకెళ్తే రానున్న రోజుల్లో దానికి మూల్యం తెలుసుకోవాల్సి వస్తుందని చెప్పి లీగల్గా నీ మీద కూడా వెళ్ళే పరిస్థితి, పరువు నష్టం దావాలు కూడా వేసే పరిస్థితి తెచ్చుకోకని చెప్పి సందర్భంగా నీకు హెచ్చరిస్తూ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం. ఆయనకి పిచ్చి పట్టిన కోతిలాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఏంటంటే నడమంత్రుడు సిరి ఆయన ఇంటికి చేరింది, ఊహించిన స్థాయికి వెళ్ళాడు. ఒక్కసారి పతనమైపోవడంతో మనిషి ఏంటంటే పతనమైపోయే మనిషి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పెరగడం అన్నది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకి అన్వయిస్తుంటుంది. అలాంటిదే సీదిరి అప్పలరాజు గారు కూడా ఒక పిచ్చి పట్టినట్టు నాకు అనిపిస్తుంది. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అని మాత్రం చెప్పక తప్పదు. పలాస నియోజకవర్గ చరిత్ర ఒకసారి తిరిగే చూడు. చరిత్ర పురుషులు ఉన్న ఈ ప్రాంతాన్ని చరిత్రహీనుడమైన నీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించి నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు. అది మాత్రం తగదు అని నీకు తెలియజేస్తున్నాను. అసలు నువ్వు ఒక రకంగా చెప్పుకోవాలని సెన్స్ అంటే శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే ఒక ఎఫ్సీ షాప్ డీలర్ నీ దగ్గరకు వచ్చి 25 కేజీలు బియ్యం, కందిపప్పు ఇటువంటివన్నీ తీసుకుని వస్తే చూడండి మా ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉంది, నాలాంటి పేదవాడికి కలిగించింది. ఒక్కసారి ఆలోచించి చెప్పలరాజ్, నువ్వు ఒక ఎండివి, ఒక జనరల్ మెడిసిన్ చదువుకొని ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయ్యుండి ఒక తెల్ల కార్డు రేషన్ కార్డు ఒక పేదవాడికి వెళ్ళవలసిన రేషను తీసుకున్న దొంగవి నీవు. ఇతరులకు దొంగ అనడానికి నీకు కూడా అర్హత ఏంటి ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇది సత్యం కాదా? ఆయనకి అరెస్ట్ చేయకూడదా? తెల్ల కార్డు హోల్డరా ఆయన తెల్ల రేషన్ కార్డు హోల్డరా? ఆ ప్రభుత్వం అయితే గాడిదలు కాస్తుందా, పందులు కాస్తుందా? అప్పుడున్న ప్రభుత్వం తనకు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే కావచ్చు, చక్రవర్తి కావచ్చు. తెల్ల కార్డు పేదవాడికి వెళ్ళవలసిన భూమి ఏంటంటే తెల్ల రేషన్ కార్డుతో ఆయన అనుభవించడమా? ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయ్యుండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండి ప్రజలకి మాయ మాటలు చెప్పి ప్రజలకి ఏంటంటే తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేసింది. ఇలాంటి వాడు ఎదుటివాడి తప్పుడు కోసం మాట్లాడుతున్నావు. తప్పులు చేయని వ్యక్తుల కోసం నేను మాట్లాడుతున్నావు. ఇది తగదు అని మాత్రం నేను తెలియజేస్తున్నావు. అదే కాకుండా నువ్వేవో లెక్కలు చెప్తున్నావు. ఈ పలాస నియోజకవర్గంలో, ఆంధ్ర రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో కొన్ని వ్యాపారాల కోసం నువ్వేంటంటే గ్రావెల్ కోసం మాట్లాడా, మట్టి కోసం మాట్లాడుతున్నావు, శాండ్ కోసం మాట్లాడుతున్నావు, వైన్స్ కోసం మాట్లాడుతున్నావు. శాండ్కి మట్టితో కానీ, శాండ్తో కానీ, గ్రావెల్తో కానీ, వైన్స్తో కానీ, వీటి దేనితో కానీ
వీసీ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ దేనితోనైనా సంబంధం ఉందా అని మీకు తెలియజేస్తున్నాను. అసలు శాండే పలాసకి లేదు. పలాసకి ఎక్కడుందయ్యా? ఏ కాలువ ఉంది చెప్పండి. ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాల్సి అంటే వంశాల పరివాహక ప్రాంతం ఉన్నదా? సముద్రం ఉంది. అయితే సముద్రం ఎస్కేటర్స్ అమ్ముకుంటున్నారేమో. బుర్రా బుద్ధి లేని మాట్లాడకూడదు. చదువుకొని అజ్ఞానంతో ప్రవర్తించి అజ్ఞానం మాట్లాడుతున్నావే. నీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి మరీ సిద్ధంగా ఉన్నారని మాత్రం నేను తెలియజేస్తున్నాను. శాండ్ కోసం మాట్లాడే అర్హతే నీకు లేదు. ఇక్కడ కూడబెట్టిన శాండ్ అంతా కూడా నీవు నీ మనసులో అమ్ముకున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర శాండ్ అంతా ఎవరు తినేశారు? పంది కొక్కులు వలె మీరే తిన్నారు. ఇక్కడ శాండ్ అంతా ఒక్కసారి గుండు మీద చేసుకొని చెప్పు. నీ పిల్లం బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు. నీ భార్య పిల్లల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు. ఇక్కడున్న శాండ్ని ఒక్క లోడు కూడా నా ఇంటి కోసం కానీ, నా కోసం కానీ, నా వారి కోసం కానీ ఉపయోగించలేదు కానీ నీ ప్రమాణం చేసి కానీ చెప్తే నువ్వు రాజకీయాలకు అర్హుడివే. నువ్వు చెప్పలేవు. నీ ఆత్మ చెప్పదు. నీ మనస్సాక్షి చెప్పదు. నువ్వు తప్పులు చేస్తున్నావు. తప్పులు చేసి ఆ తప్పులు ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని ప్రయత్నంలో ఉన్నావు. పోగేసిన శాండే నువ్వు తీసుకున్నావు కాబట్టి పరివాహక ప్రాంతమే కానీ ఉంటే మొత్తం శాండ్ నీవే తీసుకుంటావు. ఇంకెవరికైనా విడిచిపెడతావేంటి? ఇక్కడ శాండ్ అనేది లేదు. గ్రావెల్, మట్టితో కానీ గ్రావెల్తో కానీ ఏ రోజు కానీ వీసీ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ శివాజీ గారి దగ్గర నుంచి పారదర్శకంగా వెళ్ళే వ్యక్తులు వాళ్ళు. ఏ రోజు కూడా ఈ కరప్షన్ యాక్టివిటీస్లో ఏ పరిస్థితుల్లో కూడా ఉండరు. ఇటువంటి కార్యక్రమాలు ఏ రోజు కూడా వాళ్ళు చేయరు. అటువంటి వాళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేసి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నావు. ఒక్క రుజువు నువ్వు శాశ్వతంగా రాజకీయాలు మానేస్తావు. ఒక్క రుజువి. ఈ గ్రావెల్ లోడ్ దగ్గర ఇంత కమిషన్ వెళ్తుంది. ఒక్క రుజువి. ఈ మట్టి లోడ్ దగ్గర ఇంత కమిషన్ వెళ్తుంది. ఈ వైన్ షాప్ నుంచి ఇంత కమిషన్. వైన్ షాప్ వ్యాపారం అయ్యా. ఇప్పుడు మామూలుగా తెలిసిందంటే జీడిపప్పు జీడి కార్ఖానా ఉంది, అదొక వ్యాపారం. వైన్స్ ఉంది, అదొక వ్యాపారం. కిరాణా ఉంది, అదొక వ్యాపారం. గ్రావెల్ ఇటువంటి ఏంటంటే కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఏమండి పలాస నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ కోటలన్నీ నువ్వు తినలేదా? అక్కడ గ్రావెల్ అంతా నువ్వు అమ్ముకోలేదా? నిజంగా చెప్పు. సూదుకొండ దగ్గర ఒక బోడికొండ ఉండేది అంటే హుదూతీలు పక్కన. ఆ గ్రావెల్ ఎవరు తిన్నారండి? ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, లలిత చారిటబుల్ సంస్థ ఉంది. ఆ పక్కన ఒక కొండ ఉంది. ఆ గ్రావెల్ ఎవరు తిన్నారండి? ఆ గ్రావెల్ ఎవరండి అమ్ముకున్నారు? ఆ బోడికొండ గ్రావెల్ ఎవరు అమ్ముకున్నారు? ప్రమాణం చేసి చెప్పు. దీపం ఆర్పేద్దాం. శాశ్వతంగా రాజకీయాలు మానేద్దాం. నీకు దమ్ముందా? ఆర్పగలవా? సత్యం నేను మాట్లాడి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు తప్పరాజ్. అది నీకు ధర్మం కాదు, తప్పు అనమాట. ఆరోపణ చేసే ముందు ఆలోచించి ఆరోపణ చేయి. నీ వైన్స్ కోసం ఆరోపణ చేస్తున్నావు. సూటుగానే కడుగుతున్నాను. పలాస నియోజకవర్గం పరిధిలో ఏ షాపులో కానీ 10 రూపాయలు ఇప్పుడు ఎక్సెస్ అమ్ముతున్నారని నీవు రుజువు చేయగలిగితే 2-3 రోజుల ముందు ప్రయాణం చేద్దాం. నీవు ఒక స్క్వాడ్కి తిప్పు, మేము ఒక స్క్వాడ్కి తిప్పుతాం. నీవు చేయి. నీవు రుజువుతో కానీ తెస్తే నీకు ఏ